ఫ్రెండ్స్, ఇవాళ నేను ఆకుకూరలతోటి బిర్యానీ చేస్తున్నా. ఆకుకూర బిర్యానీ ఏంటి అనుకోకండి, సింపుల్గా ఉంటుంది కానీ బాగుంటుంది. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా, అలానే తోటకూర. సో ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇదంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలా వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు నేను ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఈ లీఫీ వెజిటేబుల్స్ గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, తోటకూర, మెంతికూర, పుదీనా ఇదంతా కూడా ఆయిల్లో కాస్తంతసేపు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. కాస్తంత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, అలానే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను. చిటికెడు కొంచెమే కారం వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. అలానే కొంచెము చిటికెడంతా ధనియాల పొడి వేసుకుంటున్నాను. హోల్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అలానే కొంచెము మునక్కాడ ఆకులతోటి చేసిన పౌడరు, ఇవన్నీ కూడా వేసి కలుపుకుంటాను. చక్కగా ఇదంతా కూడా దగ్గర పడింది. ఇప్పుడు వేసుకుంటున్నానండి. 2 పావుసేర్ల వరకు బియ్యంను నేను నానబెట్టి పెట్టుకున్నాను. చాలా చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఈ నానబెట్టుకున్న బియ్యం అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. కర్రీతో కానీ పక్కన బాయిల్ ఎగ్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. హోప్ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.